హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతాస్ క్రేజీ జోన్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్లఫీ పెట్స్ అండ్ అక్వేరియం నుంచి అండి. ఇది మనకి విజయవాడలో గవర్నర్పేటలో ఉందన్నమాట. సో ఇక్కడ మీకు పూర్తి అడ్రస్ అయితే మీకు చూపిస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నెంబర్స్ అండ్ సో వీటికి సంబంధించి నేమ్స్ కూడా మీకు నేను చెప్తూ ఉంటాను. సో ఇవైతే బయట చక్కగా మంచి నిండుగా ఉన్నాయన్నమాట. పంజరంలో ఫుల్గా ఉన్నాయి బర్డ్స్ అనేవి. సో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. సో వీటిని లవ్ బర్డ్స్ అని అంటారు. సో ఇవి కింద మాత్రం పిచ్చుకల్లో వీటిని వైట్ పించర్స్ అంటారనమాట. సో చాలా క్యూట్గా ఉన్నాయి వైట్గా. సో ఇవి వచ్చేసి మనకి బాగా తెలిసినాయి కదా ర్యాపిడ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వైట్ కలర్వి. పైన కొంచెం పెద్దవి, ఇవి వచ్చేసి ఒక 30 days బేబీస్ అనమాట, అంటే 1 month బేబీస్ ఇవన్నీ. సో చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా చాలా క్యూట్ ఉన్నాయి. బిస్కెట్ కలర్లో అండ్ బ్లాక్ వైట్ కలర్లో ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి బర్డ్స్. సో ఇవి వచ్చేసి ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్. ఇక్కడ బ్లాక్ అండ్ గ్రే కలర్లో ఉన్నాయి మాత్రం చావాస్ అంటారండి వాటిని. సో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి బర్డ్స్కి సంబంధించి నెట్స్, పంజరాలు అనమాట. ఇవి హోల్ లాగా కనిపిస్తున్నాయి కదా, హౌస్ లాగా. అవి వచ్చేసి అక్కడ ఎగ్స్ పడతాయి అంట అందులో. అంటే దాన్ని మనం పంజరానికి అటాచ్ చేసి ఉంచితే గుడ్లు పెట్టేటప్పుడు ఆ హౌల్లోకి వెళ్ళి గుడ్లు పెట్టి బయటకు వస్తాయంట. సో ఇవన్నీ వచ్చేసి బర్డ్స్కి సంబంధించి ఫుడ్. అండ్ అక్కడ వచ్చేసి అవి ఆడుకోవడానికి టాయ్స్ అనమాట. ఇది వచ్చేసి ర్యాబిట్ ఫుడ్ అనమాట. అండ్ వాటి కింద చిన్న ఇంజెక్షన్స్ లాగా ఉన్నాయి కదా, అవేమో బేబీస్ ఉంటాయి కదా వాటికి ఫీడింగ్ అనమాట. సో పంజరాలకి 2 sets బాక్స్ ఇచ్చారు కదా, ఒకటేమో వాటర్కి, ఒకటేమో ఫుడ్కి అనమాట. ఇది వచ్చేసి మనకి చాలా క్యూట్ ఉందన్నమాట. సో ఈ క్యూటీ వచ్చేసి జర్మన్ షిఫార్డ్ అనమాట. పెద్ద అయితే అది అంత పెద్దది అవుతుందని, చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉంది. సో వీటిని ల్యాబ్స్ అంటారనమాట. చాలా బాగున్నాయి కదా, వైట్గా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. సో చక్కగా నిద్రపోతున్న మధ్యన ఇదేమో సో మన క్యూటీ పై పేరు వచ్చేసి షుజ్జు బ్రీడ్ అనమాట. ఇది వెనక వైట్ కలర్లో ఉంది కదా, ఇది లాసెప్సో. ఇది మన క్యూట్ బేబీ వచ్చేసి ఇది మినీ పామ్. దీనికి జస్ట్ 40 days. పాప అది ఎందుకు అలా కొరుకుతుందంటే దానికి పళ్ళు దురదపడుతున్నాయి అంట, అందుకని చెప్పి అలా కొరుగుతుంది. సో పక్కన అనమాట. ఇంకా వెనకాల ఏమో బర్డ్స్కి సంబంధించినవి. ఇవి ఫిష్ అక్వేరియంస్ అండి. వాల్ ఫిష్ అక్వేరియంస్ లేటెస్ట్ వచ్చి చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ప్రతి ఆఫీస్లో ఉంటుంది, మీరు చూసే ఉంటారు. లక్కీ బ్యాంబూస్ అంటారు వీటిని, లక్కీ బ్యాంబూ. ప్రతి ఆఫీస్ ఇవన్నీ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ అండి. స్టోన్స్ స్టోన్స్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మల్టీ కలర్స్, బ్లూ కలర్, వైట్ కలర్, పింక్, గ్రీన్, ఎల్లో, వైట్, ఈ కలర్ ఉంది ఆ కలర్ లేదని చెప్పడానికి లేదు. అండ్ ఐటమ్స్ మాత్రం అవసరం ఉన్నాయన్నమాట. సో మనం మనం డెకరేటివ్ ఐటమ్స్ అనేవి తీసుకోవాలి. ఫిషెస్, ఫైటర్ ఫిషెస్ అంటండి. మనం తీసుకుంటే ఒక్కొక్కటే తీసుకోవాలి, బట్ మొత్తం ఒకటే బ్రీడ్ బెటా ఫిషెస్ అంట. ఇవి మెయిల్స్ అనమాట. సో మొత్తం చాలా అందంగా ఉన్నాయి ఫిషెస్ మాత్రం, బట్ ఒక్కొక్కటే తీసుకొని రెండైతే మాత్రం కొట్టుకుంటాయంట. ఈ పైన వచ్చేసి అక్వేరియంస్ అనమాట. సో చక్కగా వాళ్ళే ఇచ్చారు. కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు. మీకు మన స్టేట్లో వరకు కొరియర్ చేస్తారు ఐటమ్స్ మాత్రం. బట్ ఇవన్నీ వచ్చేసి డాగ్స్కి సంబంధించి యాక్సెసరీస్ అనమాట. అంటే బెల్ట్, ఇవన్నీ టాయ్స్, ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్, చికెన్, మటన్. ఇప్పుడు మీకు రౌండ్గా చూపించాను కదా స్ట్రిప్స్ లాగా, అలా అనమాట. ఇవన్నీ వాటి బ్యాగ్స్. అండ్ బొద్దుకు పిల్లలు ఉంటాయి కదా, సో వాటికి దువ్వడానికి దువ్వాలని కూడా అవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రొవైడ్ మీన్స్ మనం కొనుక్కోవాలి. ఇవన్నీ వచ్చేసి డాగ్ ఫుడ్ అనమాట. డాగ్స్ పెట్టే పైన బౌల్స్. ఇంకో విషయం తెలుసా, ఇందులో డాగ్ చేసే డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి, వాళ్ళు అవి కూడా ఇస్తారనమాట మీకు కావాలంటే. ఇవన్నీ అక్వేరియంస్. సో చాలా సైజెస్ వారీగా అండ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇంపోర్టెడ్ అక్వేరియంస్ అండి. మీకు కావాలంటే కొరియర్ చేస్తారనమాట. సో ఓన్లీ మన స్టేట్ వర్క్, అంటే ఏపీ స్టేట్ వర్క్ మాత్రమే కొరియర్ చేస్తారు. ఇవన్నీ వచ్చేసి ఫిష్ ఫుడ్ అండి. సో ఇవన్నీ చిన్న చిన్న గింజల్లా ఉంటాయన్నమాట మనకి. అంటే మేము పెంచాము, సో అందుకే నాకు ఒక ఐడియా ఉందన్నమాట. ఇవన్నీ ఫిష్కి సంబంధించి ఫుడ్, మెడిసిన్స్ అవన్నీ అనమాట ఇవన్నీ. సో డ్రాప్స్ కూడా ఉంటాయి కొన్ని.
ఫిషెస్ ఎక్కువ చనిపోకుండా ఉండడానికి చిన్న చిన్న మెడిసిన్ లాగా ఉంటాయి, డ్రాప్స్ టైప్లో వాటర్లో వేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి బ్లాక్ ఫిషెస్, అంటే వెల్వెట్ టైప్లో ఉంటుంది చూడగానే, చాలా ఎంత అట్రాక్టివ్గా ఉన్నా అంటే. సో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి గోల్డ్ ఫిష్, ఇందాక అందులో అంతా బ్లాక్ ఉంది, ఇందులో వచ్చేసి మనకి గోల్డ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫిష్ బాగుంది, ఆ ఫిష్ బాగాలేదని అది ఏం లేదండి, సూపర్ ఉన్నాయండి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఈ నేమ్స్ మీకు చెప్తాను నేను. సో పైన మీకు కనుక అక్కడ రాసే ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కలర్ఫుల్ ఫిషెస్ అనమాట. ఎంత బాగున్నాయో అసలు ఇంట్లో అలా పెట్టుకుంటా అలా ఉంది. కలర్ఫుల్ ఫిషెస్, కోయి ఫిషెస్ వచ్చేసి కోయి ఫిషెస్ అంటారు. కోయి ఫిష్ అందులో కలర్స్ ఆరెంజ్, సో వీటిని వచ్చేసి అంటారు. అవి పెద్దది షార్క్ అవుతాయి అని అడిగాను, బట్ కాదంటే అంట. ఇది వచ్చేసి ఎస్కే గోల్డ్ ఫిషెస్ అనమాట. ఇవి మళ్ళీ కోయి ఫిషెస్, ఇందాక కొంచెం సిల్వర్ కలర్ లో ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి సిల్వర్ అండ్ వైట్ మిక్సింగ్ లో ఉందన్నమాట. సో ఇవన్నీ ఈ ఫిషెస్ బెలూన్ మాలీ ఫిషెస్ ఉబ్బినట్టు ఉంటాయా, మంచి కలర్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. వైట్, బ్లాక్, గోల్డ్ చాలా బాగుంటాయి. పింపాయ్ ఫిషెస్ ఇందాక నుంచి మళ్ళీ ఈ ఫిషెస్ వచ్చేసి మనకి పింపాయ్ ఫిష్, సిల్వర్ డాలర్. సో చాలా అంటే చాలా సిల్వర్ డాలర్ పఫరా, పఫర్ అంటారండి. పఫర్ కదా, సో పఫర్ ఫిషెస్ అంటారు. అవన్నీ చిన్నవి అనమాట, పెద్ద అయితే కొంచెం ఫస్ట్ చూసాం కదా అవి అలా ఉంటాయి. సో గోల్డ్ మాలీ అంటారండి. ఇవి కూడా మళ్ళీ కోయి ఫిషెస్. సో ఇందులో కోయి ఫిషెస్ బాల్ ఆ టైప్ ఆఫ్ ఉందన్నమాట. మీరు చూపించండి కదా నేమో అవి అవి నియోన్ టెట్రా ఫిషెస్, రోసీ బార్. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఆన్యా ఇది, సో ఆన్యా ఫిషెస్ ఇవి. ఇది లైన్ హియర్ ఫిషెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇలా ప్రతి ఒక్క నేమ్ చదవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఫిషెస్ మీకు కనుక వీటిలో మీకు నచ్చితే ఆ స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్స్ అయితే మీకు ఇస్తాను. వాళ్ళకి ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి ఆ ఫిష్ నేమ్ అండ్ మీకు కావాలంటే అడిగితే కొరియర్ చేస్తారనమాట. ఇవన్నీ గోల్డ్ ఫిషెస్, అవన్నీ గోల్డ్ ఫిషెస్లో సైజెస్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర, బాగున్నాయి చాలా. అంటే ఇవి వచ్చేసి బ్లాక్ గోల్డ్ అనమాట ఫిష్ నేమ్స్ వచ్చేసి. వీటిలో 4 టైప్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తే చక్కగా చదివేసుకోండి. బట్ చాలా బాగున్నాయి. బట్ మీకు నేమ్స్ ఖచ్చితంగా చెప్పాలి అని మీకు కావాలి అనుకుంటే మీరు జస్ట్ ఆ మీకు కావాలనుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసి చక్కగా ఆ నెంబర్స్కి పెడితే, వీటిని ఏంజల్ ఫిషెస్ అంటారు, ఎందుకంటే లుకింగ్ లైక్ ఏంజల్స్ అనమాట. సో నాకు గుర్తున్నంత వరకు చెప్తాను నేమ్స్. మ్యాక్సిమం ట్రై చేశాను, బట్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్. ఫిష్ నేమ్స్ అనేవి ఎక్కువ ఎవరికి తెలియదు. ఇది గోల్డ్ ఫిషెస్లో ఒక టైప్ అనమాట. సో ఇవి బేబీ డాల్ఫిన్స్. నేను డాల్ఫిన్స్ చూసాను కానీ బేబీ డాల్ఫిన్స్ నేను ఇంతవరకు చూడలేదు. ఇవి వచ్చేసి స్నేల్స్. సో బేబీ డాల్ఫిన్స్ ఎంత క్యూట్ ఉన్నాయనండి బాబు, చాలా బాగున్నాయి. సో ఈ ఫిషెస్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ప్రతి ఎక్వేరియంలో. ఇవి స్నేల్స్, నత్తలు అనమాట. ఇంకా ఇవన్నీ వచ్చేసి డాగ్కి వీటికి సంబంధించి యాక్సెసరీస్ అనమాట, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. బట్ ఈ టాయ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఓన్లీ ట్రీస్ ఎక్వేరియంలో డెకరేషన్ కోసం యూజ్ చేస్తామన్నమాట. డిఫరెంట్గా ఈ షాప్లో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి ఇందాక మీకు బెటా ఫిషెస్ చెప్పాను కదా, ఇవి మేల్స్ అన్నాను కదా, ఇవన్నీ ఫీమేల్స్ అనమాట. ఇవి కూడా ఫైటర్సే, పింక్, బ్లూ, గ్రీన్, గోల్డ్ చాలా కలర్స్ ఉన్నాయి. సో అక్కడ నేను వెళ్ళిన వితిన్ ఫ్యూ మినిట్స్కి చాలామంది కస్టమర్స్ వచ్చారు. సో ఈ షాప్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో బట్ వీళ్ళు అరేంజ్ చేయడం కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అంటే ఎవరైనా రాగానే అట్రాక్ట్ అయిపోతారనమాట. సో అబ్బాయి ఇన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, ఇన్ని కలర్స్ ఉన్నాయి అలా అని. సో ఇప్పుడు మీకు చూపించే ఎక్వేరియంస్ అన్నీ వాళ్ళు ఓన్గా తయారు చేస్తారండి. సో అందుకే అవి మనకి కొంచెం కాస్ట్ తక్కువ పడవచ్చు ఇంపోర్టెడ్ కన్నా కూడా. సో వీటిలో ఇదొక టైప్ అనమాట, ఆస్కర్ సంథింగ్ ఏదో ఉంది ఫిష్ నేమ్స్ అనేవి. సో మంచి స్టాక్ అయితే ఫుల్ వచ్చేసింది అనమాట ఫిష్. నేను అంతకుముందు వచ్చినప్పుడు ఎక్కువ లేదు. సో ఈ ఫిషెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి.
డిఫరెంట్గా మల్టీ కలర్స్లో ఉన్నాయన్నమాట. బ్లాక్, గ్రే, ఎల్లో. అండ్ మీకు స్పెషల్ ఫిష్ చూపిస్తాను. ఇది ఫ్లవర్స్ అని చెప్పి ఫ్లవర్స్ అనమాట ఇవి ఫిషెస్. పైన చూసారా చిన్న బాల్ లాగా భలే ఉంది వెరైటీగా. నేనైతే ఇలాంటివి డిస్కవరీ ఛానల్స్ తప్ప రియల్గా అయితే నేను చూడలేదు. సో ఇవి ఫైటర్స్ అండి. చాలా ఇవి ఒక్కొక్క దాంట్లో వేసారు చూడండి. ఇవి వచ్చేసి ప్యారెట్ ఫిషెస్ అనమాట. మళ్ళీ క్యూట్గా ఉన్నాయి కదా అందంగా. సో ఈ పక్కన ఉన్నాయి చూడండి, ఒక్కొక్క ఫిష్ వేశారనమాట. ఇవి చూడండి, అవి ఫైటర్స్. అవి కూడా బాగా ఒక్కొక్క ఫిష్ వేశారు కదా. సో ఎగబడతాయి అనమాట. అంటే ఫైటింగ్ ఫిషెస్ అంట అవి. నేను జస్ట్ అలా చేపట్టంగానే అలా వచ్చేసింది అది. సో ఇవి వచ్చేసి టాటాయిస్. వావ్ కదా, ఇవి వాటర్ టాటాయిస్ అండి. అంటే ఎక్కువగా వాటర్లో ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ల్యాండ్ మీద కన్నా కూడా ఎక్కువ వాటర్లో ఉంటాయి. ఇవి మనకి పఫీ ఫిషెస్ అంటారు, గుర్తుందా? అంటే వాటర్ నుంచి తీయంగానే అలా ఉబ్బుతాయి అన్నమాట, బాల్ లాగా. సో అవి మీకు ఎలా ఉబ్బుతాయి చూపిస్తాను. ఈ ఒక 4-5 తీయడం వల్ల అర్థం కావట్లేదు. అదిగోండి, ఇప్పుడు ఒకటి తీయడం వల్ల చూసారా, వాటర్లో ఉన్నప్పుడు నార్మల్ ఫిష్లా ఉంది, అలా బయటికి తీయంగానే అలా బెలూన్ లాగా ఉబ్బిందనమాట. వాటిని పఫీ ఫిషెస్ అంటాం. ఇంకో ఫిషెస్ ఇది కూడా మన డిస్కవరీ ఛానల్లో చూస్తాను తప్ప నేనైతే రియల్గా చూడలేదు. మీరు చూసారేమో కానీ నేనైతే చూడలేదు. ఇవి స్నేక్ ఫిషెస్లా ఉన్నాయి అన్నమాట. వీటి నేమ్స్ ఏదో ఉంది, షీల్ ఫిషెస్ సంథింగ్ ఏదో ఉంది. అవి బయటికి తీయంగానే పాములాగా నోరు చాచేసరికి నేను కొంచెం భయపడినట్టు అయ్యాను. సో ఇది వచ్చేసి వాళ్ళ అడ్రస్, నెంబర్స్ ఇవన్నీ. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.